హాయ్ హలో ఫ్రెండ్స్, భక్షాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిక్సీతో పని లేకుండా పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా భక్షాలను పలుచగా మెత్తగా వచ్చేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. భక్షాలని కొందరు బొబ్బట్లు అని, మరికొందరు పోలెలు అని కూడా అంటారు. తెలుగువారికి అత్యంత ఇష్టమైన సాంప్రదాయక తీపి వంటకము ఈ బొబ్బట్లు. ఇప్పుడు దీనికోసం ముందుగా మనము పూర్ణంను రెడీ చేసుకుందాము. 1 గంట సేపు నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు కొద్దిగా మెత్తగా ఉండాలి, పలుకు ఉండకూడదు. ఆ తర్వాత పప్పులో ఉండే ఎక్స్ట్రా వాటర్ను ఒక బౌల్లోకి వంపేయాలి. ఇప్పుడు పప్పు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్మాషర్ను తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడే పప్పు మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. మిక్సీలో వేసే పని లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టిన బెల్లాన్ని యాడ్ చేయాలి. మీరు స్వీట్ ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు, కొలత ఏమీ లేదు. ఈ విధంగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి పప్పు బెల్లం అనేది కరిగిపోతుంది, అందువల్ల పప్పు లూజ్ అవుతుంది. వీటిని ముఖ్యంగా ఉగాది పండుగ నాడు చేసుకుంటారు. అదేవిధంగా శుభకార్యాలలో కూడా చేస్తారు. ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉంటే పప్పు దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడుతుంది. చల్లారిస్తే మరికొంత గట్టి పడుతుంది. అప్పుడు మనకు పూర్ణము రెడీ అవుతుంది. ఈ విధంగా ఈజీగా మిక్సీలో వేయకుండా పూర్ణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి పూర్ణం ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా పూర్ణాన్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పూరీ పిండిని తీసుకోవాలి. కొందరు గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ చేసుకుంటారు. నేనైతే పూరీ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, అదేవిధంగా చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపు అనేది కలర్ కోసం మాత్రమే, నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో వాటర్ని యాడ్ చేసి చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి దీనిని. అప్పుడే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా పలుచగా వస్తాయి. ఇందులో కొంచెం ఆయిల్ని కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. చివరగా ఇలా బాగా కలుపుకుంటే పిండి సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పిండి ముద్దను తీసుకొని కొద్దిగా ఒత్తుకోవాలి చెయ్యి పైన. ఆ తర్వాత పూర్ణంను తీసుకొని ఒక చిన్న బాల్ లాగా చేసుకొని ఇందులో స్టఫ్ చేసుకొని పూర్ణమంతా బయటకు రాకుండా పిండితో కవర్ చేయాలి. చూడండి ఈ విధంగా బాల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక కవర్ పైన ఆయిల్ని వేసి ఈ ముద్దను స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిని ఈ కవర్ పైన పలుచగా ఒత్తుకోవాలి. పూర్ణం ఎంత సాఫ్ట్గా ఉంటే భక్ష్యము అంత పలుచగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనంను పెట్టుకొని ఆయిల్ను స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత
రెడీ చేసుకున్న భక్ష్యంను దీనిపైన వేసి రెండు వైపులా దూరగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఈజీగా భక్షాలని చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పండక్కి వీటిని చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిని రెండో వైపు కూడా తిరగేసి కాల్చుకోవాలి. ఇప్పుడు నెయ్యితో ఎలా చేయాలో చూద్దాం. దీనిని చాలామంది నెయ్యితో కూడా చేసుకొని ఇష్టంగా తింటారు. అదే కవర్ పైన నెయ్యిని స్ప్రెడ్ చేసి తయారు చేసుకున్న పిండి ముద్దను పెట్టి పలుచగా సేమ్ అదే ప్రాసెస్లో ఒత్తుకోవాలి. నూనెకి బదులుగా నెయ్యిని పెట్టి ఒత్తుకోవాలి. పెనం పైన ఆయిల్కి బదులుగా నెయ్యిని వేసి రెండు వైపులా దూరగా కాల్చుకోవాలి. ఇవి చూస్తూ ఉంటేనే తినాలి అనిపిస్తుంది. అంత బాగుంటాయి, అంత పలుచగా వస్తాయి ఈ బొబ్బట్లు. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. Thank you friends. Bye bye.